హే ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ మా చిన్నోడు పడుకున్నాడు. సో వాడు లేచేలోగా వాడికి ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ టైం మా చిన్నోడు ఉగ్గు తినబోతున్నాడు. నైటే ప్రిపేర్ చేసి పెట్టాను. సో వాడు లేచి లోపల ప్రిపేర్ చేసి ఉంటే కొంచెం చల్లగా అవుతుంది కదా అని. ఒక క్లీన్ బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ ఆఫ్ ఉగ్గు పౌడర్ని యాడ్ చేయండి. ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని కుక్ అవ్వనివ్వాలి. దీంట్లోకి 1 or 2 డ్రాప్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా ఒక రవ్వ మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బిగినింగ్ కదా, కుదిరితే స్కిప్ చేయడానికే ట్రై చేయండి. వాళ్ళకి సాల్ట్, షుగర్ ఈ ఫ్లేవర్స్ ఏం తెలీదు. సో ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి రాగానే ఆఫ్ చేసేసుకోండి. సో చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది కదా. మా చిన్నోడి ఫుడ్ రెడీ అయిపోయింది. వాడు ఇంకా లేవలేదు. సో వాడు లేచేలోగా నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. అలానే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిందో లేదో మా చిన్నకనే లేచాడు. ఫస్ట్ టైం వాడు ఉగ్గు తింటున్నాడు కదా. సో వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, నచ్చుతుందో లేదో అని చూస్తుండే. ఫస్ట్ పెట్టగానే కొద్దిగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఆ తర్వాత కూడా సేమ్ అలానే. మా ఖుషిగాడికి అయితే ఉగ్గు ఫేవరెట్, చాలా ఇష్టంగా తినేది. బట్ వీడికి పెద్దగా నచ్చనట్టు అనిపించింది. అయినా 2 to 3 స్పూన్స్ తినిపించాను. టేస్ట్ తెలిసినట్టు ఉంటుంది, వాడికి కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుందని. మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేద్దాంలే అని చెప్పి ఉగ్గు పక్కకు పెట్టేసి వాడికి ఇష్టమైన సెర్లాక్ కలిపి తినిపించేశాను.